హాయ్ అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళస్. నేనండి మీ షాప్ లెక్కని. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే, మనమైతే అమ్మాయికి అయితే నిశ్చితార్థం అన్నాం కదండి. వాళ్ళైతే వచ్చారండి అక్కడి నుంచి. వాళ్ళ అదే అంటారు కదండి, పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చేసారంట. మనమైతే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ మన ఊరు సంప్రదాయం అనేది ఎలా ఉంటుందో అక్కడికి వెళ్ళి చూద్దాం రండి మనం. చూడండి, మొత్తానికైతే మేమైతే వెళ్తున్నామండి. మా సుభాసు, మా అబ్బాయి నరసింహ, మేమైతే వెళ్తున్నాము మా అక్క వాళ్ళ ఇంటికి. అంటే వాళ్ళు వేరే ఊరు కాదు, పక్కన ఊరు కాదు, ఆ ఊరు కాదండి, మా ఊరేనండి. మా అక్క వాళ్ళు ఉండేది కూడా. మా అక్క నేను ఒక దగ్గరనే ఉన్నాం, ఒక ఊళ్ళోనండి ఉండేది. అక్కడ మన ఊరు పెద్ద మనిషి కూడా వెళ్తున్నాడండి. చూడండి, మొత్తానికైతే పెళ్లి కొడుకు వాళ్ళైతే వచ్చేసారండి, మన ఊళ్ళోకి జాయిన్ అయ్యారు. చూడండి, వచ్చేసారు పెళ్లి కొడుకు వాళ్ళు. ఏం పిన్ని, బాగున్నావా? చూడండి, వచ్చేసారండి మన ఊరికి. ఎంతసేపు అయింది బాబాయ్ వచ్చి? ఇప్పుడేనా? చూడండి, వచ్చారు చూడండి మన ఊరికి. చూపిస్తారా మన వాళ్ళకి? ఇక్కడ పెద్దనండి. మాకు ఏ కార్యక్రమాలు పన్నా కానీ ఈయనేనండి చూసేది. చూడండి, చుట్టాలు అందరికి వచ్చారండి. బాగున్నా నావినక్క? బాగున్నా. ఇప్పుడైనా వచ్చింది. ఎన్నో 2 గుండు చూడండి. ఓకయ్య, ఇప్పుడు వచ్చినావు. అందరు బాగా చెప్పే కానీ ఉండరండి మనకు. నువ్వు మొత్తానికైతే మనమైతే ఇక్కడికైతే వచ్చామండి అక్క వాళ్ళ ఇంటికి. మళ్ళా ఏ స్వామికి పోయారు పిన్ని? ఏ స్వామికి పోయినారు? తిరుపతికి పోయినారా? పెళ్లి కొడుకు అమ్మ అండి. అమ్మ అక్క ఏడి? బాబాయ్ ఏడి? కోడలు అంతే. నేనైతే మా 2వ అక్క వాళ్ళ ఇంటికైతే వచ్చానండి, పిల్లల కోసం వచ్చాను. చూడండి, మనకైతే వాన అయితే ఎక్కువ కురుస్తుందండి. చూడండి, వానకైతే ఊళ్ళో అందరికైతే చెప్పొచ్చాము. చూడండి, పసుపుకి కుంకుమకి. చూడండి మే అందరికి అన్నం పెట్టిన. హాయ్ ఫ్రెండ్స్, మాకు బంధువులు ఎక్కువైనారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ మన వాళ్ళు. చూడండి, మొత్తానికైతే అందరూ వచ్చాము. చూడండి, మేమిద్దరం అయితే ఎప్పటికైతే ఇలాగే ఉంటామండి. చూడండి, వీళ్ళిద్దరైతే అమ్మాయికి చెల్లెండి. చూడండి, మా అమ్మాయి అయితే చాలా అందంగా రెడీ అయింది. చాలా అందంగా అంటే చాలా బాగా రెడీ అయింది. అమ్మాయిని అయితే ఇప్పుడైతే మనమైతే పెద్ద మనుషులకి తీసుకెళ్తే వాళ్ళు మాట్లాడి ఈ నిశ్చితార్థం అనేది డిసైడ్ చేస్తారండి. మేము షాపులకు కూతుర్లము. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా పిల్లిని ఫాలో చేయండి. హాయ్ ఫ్రెండ్స్. పాయసం తిను. పాయసం అంటే వేస్తున్నా. చెప్పగా
టేస్ట్ బాగుంది. బద్దలు కూడా వేస్తుంది పాయసం. ఎవరికి పప్పు లోపల లోపల పప్పు ఎవరికి వాళ్ళు లోపలికి రమ్మనిరు చేపలకు తెచ్చినవా చేపలకు లోపల చూడండి ఎలా వస్తున్నారు రైలు. చూడండి మేమైతే కమిటీల దగ్గరికి వెళ్తున్నాము. అక్కడైతే హాల్ చాలా పెద్దగా ఉంటుందని. అది పెద్దలు మీరు ఏదంటే ఇదే ఉన్న మీరు మేమైతే చిన్న పిల్లలు మన వాడదు. మీరు అడగండి. నేను చెప్పేది వాళ్ళు ఏమడగాలి, మేము కొత్తల ఇంటికి వీళ్ళు పప్పు అన్నానికి వచ్చినాము అని వాళ్ళు మాట్లాడాలి మాతో. చెప్పిన మీద చెప్తాను పప్పు అన్నానికి వచ్చినవే. కలుపుకున్నారు కదా, కలుపుకున్నదా? ఇప్పుడు పరిస్థితి ఏంటి? బొజ్జల ఇంటికి పప్పు అన్నానికి వచ్చింది. సరస్వతి నువ్వు ట్రై మా ముందు కూర్చోడు కూర్చో. ఏమన్నా ఆశ లేకుండా ఆశలు ఏం లేవులేండి. ఆశ అమ్మాయి ఏదండి అన్నది. సరే అమ్మాయి మాకు నచ్చింది, మా కొడుకు చేసుకుంటాం. మనకి తల్లినే కదా. నేను అడిగేది స్వర్గానికి తప్పైతే క్షమించండి. తప్పేం లేదు. ఒక ఆడపిల్ల ఇచ్చుకున్నారు పుచ్చుకున్నారు కదా, దేవాదేవి అడుగుతుంటాను అడుగుతుంది ఉంటుంది. ఇప్పుడు నా పొలాన్ని ఇచ్చాను, ఎంతసేపు మీరు వెయిటింగ్ చేసి నా కోసం కాబట్టి నేను చెప్తాను మీ కోసం. మీరు ఏం చేసుకుంటారు ఇది కూడా నాకు పిల్లలు ఇష్టాలు అది మా పిల్లలకైతే ఏది ఉండదు, ఏ ట్రబుల్ రాదు. మీకు ఆ భయం కూడా అవసరం లేదు. మా పిల్లలు కూడా పిల్ల కూర్చోాలి, ఆకు జగన్ కూర్చోంటే పెద్ద మంచివి అన్ని విసారించి ఆకు పంచి నెయ్య మేకలు తిరుగుతాను కదా. సరే అది కొంచెం పక్కన పెట్టి ఇది మైండ్ లో పెట్టుకొని మాట్లాడుగా. ఏమైనా సురేష్ మా పాప వచ్చిందా నీకు ఇష్టమేనా? ముడికి ముమ్మాటికి చూడు బాగా పాపకి ఇప్పుడు చూడు, అప్పుడు చూసేది వేరు, ఇప్పుడు చూసేది వేరు. ఏమన్నా కావాలో కన్నో చక్కగా ఏమన్నా
చూసుకో కావాలంటే మా పిల్లని ఇప్పుడే అన్ని టాక్ వాక్ చేయాలి మరి టాక్ వాక్ వాళ్ళిద్దరు తల్లిదండ్రులు అన్నగారు లేరా వాళ్ళిద్దరు చెల్లెళ్ళు దాడక్క చిన్నమ్మ గారి పిల్లరా సొంత మక్క బావ ఏమ్మా మీ మతలు చూడాలి బాగుందో లేదో మళ్ళీ ఇప్పుడు తీసి మళ్ళీ ఇప్పుడే చూసుకోవాలి ఎలా ఉంటే మా చెల్లెల గురించి అమ్మాయిని అడుగు నాకేం అవ్వచ్చులే అమ్మాయిని అడుగు నీకు కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను సురేష్ అంటే నాకు ఇష్టమే వీళ్ళందరిని అడుగు వీళ్ళ వాళ్ళ బావగారిని అమ్మాయి బావని అన్నగారిని వాళ్ళ అన్నగారు వాళ్ళ బావ వాళ్ళ అక్క అందరికంటే సురేష్ అంటే ఇష్టమేనా మీకు అందరికి వాళ్ళకి ఇచ్చేది ఇష్టమేనా వాళ్ళకి ఇచ్చేది ఇష్టమేనా పిల్లని అందరూ అడుగు మాట్లాడలేదా పక్కన వస్తున్నాడు ఇక్కడ ముందు మీరు కదా ఇచ్చేది తీసుకోబా పిల్లానికి పెళ్ళి పిల్లకి అంత వరుస అయిన వాళ్ళు లేరా పెళ్ళి అయిన వాళ్ళు ఉండడం పెళ్లి కాదు పిల్లలకి పెళ్లి ఆ పిల్లోడు కాకుండా పట్టుకోమని అమ్మాయి ఆడపిల్లలు పట్టెలు అవన్నీ వాళ్ళు ఇచ్చినట్టు గాజులు అవన్నీ తీసుకొని చీరలు కట్టుకొని వాళ్ళు పూలు పెట్టుకొని రాపరిగా పూలు అయ్యి దండి మేనమామ చూపిమ్మా మంచిగా చెప్పేమా పెట్టుకోమా అమ్మాయి పెట్టుకోమా ఆ ముక్కలు తీసి ముక్కలు పెట్టుకో మంచి పని అందరూ పెట్టాలి మంచిది
ఇక మో లేవు ముందు శ్వేతకి అమ్మాయి లేని పట్టుకోవాలి తీసేయమని 3 మాటలు మార్చుతాను 3 మాటలు మార్చుతా మన దండాలని మళ్ళా మార్చాలి ఇప్పుడు అబ్బాయి నువ్వేనా నువ్వేగా మార్చుకొని ఇటు చూడండి వాళ్ళకి ఫోటోలకి అంటే చూడాలి బాగా దానా కొంచెం అమ్మకి ఇచ్చి వాళ్ళ కాలం కూర్చొని వాళ్ళ పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ పెద్ద సర్ప్రైజ్ ఇంటికొచ్చులే ఆడ రావడం లేదు బుక్ పడుతుంది మొత్తానికైతే నిశ్చితార్థం అయితే అయిపోయిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.